మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు నిర్వహించిన పాలాభిషేకాలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. నేతల పాలాభిషేకాలు చూస్తుంటే ఆశ్చర్యానికి గురికావాల్సి వస్తుందంటూ బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన రక్షణ శాఖ స్థలాల కంటోన్మెంట్ ప్రాంతానికి చెందినవని, కంటోన్మెంట్ ప్రజల హక్కు అని, అంతేకాని తామేదో 303 కోట్లు తీసుకువచ్చామంటూ బీజేపీ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శించారు. అందరికి నమస్కారం. మరి ఈరోజు కంటోన్మెంట్లో ఏమి జరుగుతుందయ్యా అంటే మరి పాలాభిషేకాల సందడి జరుగుతుంది. ఎందుకంటే మనం గత 4 నెలలను చూస్తున్నాము. మరి నాయకులకు పాలాభిషేకాలే జరుగుతున్నాయి. మరి అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు. మరి అదేవిధంగా ఏదైతే మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి 303 కోట్లు మేము తెచ్చినామని కాంపిటీషన్ మీద పాలాభిషేకాలు నిన్న కూడా చేసుకున్నారు. గత 4 నెలల నుంచి పాలాభిషేకాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇంకోటి ఏంటంటే ఈ 303 కోట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు. ఇది కంటోన్మెంట్ ల్యాండ్ ఏదైతే 24 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ని ఎలివేటెడ్ కారిడార్ల కింద తీసుకున్నందుకు ఈ యొక్క 303 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు ఎలా ల్యాండ్ తీసుకున్నా గవర్నమెంట్ డబ్బు ఇవ్వాల్సిందే, మళ్ళీ ల్యాండ్ తీసుకున్నా గవర్నమెంట్ డబ్బు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎలివేటెడ్ కారిడార్లో పోతుంది కాబట్టి. ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్కి బీజం పోసిందే మా యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో మా ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు. మరి ఆ రోజు మా మంత్రులు అందరూ కూడా మా శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మల్లారెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మా దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు కానివ్వండి, ఈ అందరి ప్రోత్సాహంతో మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ని మరి ప్యారడైస్ నుంచి ఏదైతే మేడ్చల్ వరకు కళ్ళగోయ వరకు మరి అదేవిధంగా ప్యాట్నీ నుంచి మరి షామీర్పేట వరకు ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ని డిజైన్ చేసి రూపం చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్ చేసి అన్ని రూపంగా తయారు చేసి పెట్టినాక మా ప్రభుత్వం ఓడిపోవడం వల్ల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క డబ్బులు విడుదల చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా మన కంటోన్మెంట్ సిఇఓ గారు మధుకర్ నాయక్ గారి పాత్ర చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన ఈ యొక్క ఫండ్ని మన కంటోన్మెంట్లో జమ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ బీజేపీ నాయకుల పాలాభిషేకాలను ఖండించారు. ఎలివేటర్ కారిడార్ 303 కోట్ల రూపాయల ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మంత్రుల సహకారంతో ఎలివేటర్ కారిడార్ ప్రతిపాదన పెట్టడం జరిగిందని, 303 కోట్ల రూపాయల ఎలివేటర్ కారిడార్ నష్టపరిహార సొమ్ము కంటోన్మెంట్కి చెందిందని, స్పెషల్ గ్రాంట్స్ కావని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. కంటోన్మెంట్లో ఇప్పటివరకు స్పెషల్ ఫండ్ ఏమైనా తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు. అసలు స్పెషల్ ఫండ్ అంటే ఏమిటో నాయకులకు తెలియదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఫండ్ తీసుకువచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన ఘనత సాయన్నకు దక్కుతుందని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఇది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ నాయకులే కానీ ఒకటే అంటే తందాన అన్నట్టు వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇచ్చేస్తారు. యాక్చువల్ స్పెషల్ ఫండ్ అంటే ఏంటి? గతంలో మాకు గవర్నమెంట్ ఉన్నప్పుడు మా దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు, మా రాష్ట్ర మంత్రులు తలసాని గారు, మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ వీళ్ళందరి ప్రోద్బలంతో 150 కోట్లు స్పెషల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎలా అంటే డబుల్ బెడ్రూమ్ మారడపల్లి నిర్వహించడం, మరి అదేవిధంగా నారాయణ దోపిడి డబుల్ బెడ్రూమ్, మట్ఫోర్ట్ డబుల్ బెడ్రూమ్, సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్, శ్రీరామ్ నగర్ డబుల్ బెడ్రూమ్, ఈ డబుల్ బెడ్రూమ్లకు 150 కోట్లు తీసుకొచ్చి స్పెషల్గా డెవలప్మెంట్ చేయడం. అదేవిధంగా 900 కోట్లతోటి మరి ఏదైతే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1000 పడకల ఆసుపత్రిని మరి మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క దాన్ని స్థాపించడం జరిగింది. దీన్ని స్పెషల్ ఫండ్ అంటారు. ఈ 303 కోట్లు అనేది స్పెషల్ ఫండ్ కాదు. ఇది కంటోన్మెంట్ ల్యాండ్ సంబంధించిన దాన్ని అక్విజిషన్ చేసుకొని 303 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. అంతేగాని నేను తెచ్చినాం అని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియదు, ఎంపీ గారు తెలియదు. ఇది తెచ్చింది ఏంది? కంటోన్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేయడం వల్ల ఈ యొక్క డబ్బు రూపంలో వచ్చింది. ఇది ఎవరైనా కూడా రేపు ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ పోతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఎక్కడైనా అంతే. బాలనగర్లో వెళ్ళింది, వాళ్ళందరూ కూడా కాంపన్సేషన్ కింద డబ్బులు ఇచ్చింది. ఇది కూడా అంతే. స్పెషల్ ఫండ్ అంటే నేను ఇప్పుడు మీకు వివరించిన ఏదైతే స్పెషల్ ఫండ్ గతంలో డెవలప్మెంట్ ఫండ్ చేయడము,
స్పెషల్గా చేయడము. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పారు మట్ ఫోర్ట్ హట్స్లా డబుల్ బెడ్రూమ్ కట్టించేస్తా అని అన్నాడు. ఎంక్వైరీ అయిపోయింది, సర్వే అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఏం కావాలి, ఎక్కడుంది అక్కడ ఉంది. దాని భూమి పూజ చేయండి మీరు. దానికి స్పెషల్ ఫండ్ తీసుకురండి, ఒక 50 కోట్లు 100 కోట్లు, దాని స్పెషల్ ఫండ్ కింద అంటారు. ఈ 303 కోట్లు స్పెషల్ ఫండ్ కాదు. మీ అందరు కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు వివరిస్తున్నా. అదే ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ ఈటెల రాజేందర్ ఎలివేటెడ్ కారిడార్లో స్థలం కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం ఎంత ఇప్పిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు కోట్లాది రూపాయల సర్వీస్ ఛార్జ్ రావాల్సి ఉందని, ఏ ఒక్కనాడు కూడా ఎంపీ ఈటెల రాజేందర్ సర్వీస్ ఛార్జీలు తీసుకురావడానికి కృషి చేయలేదంటూ విమర్శించారు. నామినేటెడ్ పోస్టు కొరకు కేంద్రానికి సిఫార్సులు చేసిన ఈటెల రాజేందర్ సర్వీస్ ఛార్జ్ బకాయిలు తీసుకురావడానికి ఎందుకు కృషి చేయడం లేదంటూ ప్రశ్నించారు. అదేవిధంగా ఇంకోటి ఎంపీ గారు, ఇప్పుడు ఎంపీ గారు 3 లక్షల మెజార్టీతో గెలిచింది మల్గారి పార్లమెంట్లో. అందులో ఒక కంటోన్మెంట్ ఒక భాగం ఉంది. ఇప్పుడు 1000 కోట్లు సర్వీస్ ఛార్జ్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఇందుకని ఒక 100 కోట్లు తీసుకురాలని మీరు లెటర్ పెట్టి, నామినేట్ని చేంజ్ చేయడానికి మీరు లెటర్ పెట్టి రాజ్నాథ్ సింగ్ మీద ఒత్తిడి తెచ్చి నామినేట్ చేంజ్ చేసేసారు. మళ్ళీ వీళ్ళకైనా ఒక 100 కోట్లు తీసుకురాని మేము కూడా మీకు పాలాభిషేకం చేస్తాం ఎంపీ గారు. మళ్ళీ ఈ ఫండ్ని సపరేట్ ఫండ్ అంటారు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఇవి అంటారు. అంతేగాని ఉన్న ఫండ్ని తీసుకొచ్చి ఇప్పటికీ 4 నెలల నుంచి ఒకటే పాలాభిషేకాలు అవుతున్నాయి. మొత్తం పాలాభిషేకాలు. అందుకే నేను చెప్పే ముఖ్యంగా ఏంటంటే ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వివరిస్తున్నా, దయచేసి స్పెషల్గా కంటోన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైనా కొత్త తీసుకురండి. కొత్త దాని రూపంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇల్లు కోల్పోతున్నాయో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా కాంపన్సేషన్ దాన్ని బట్టబయలు చేయండి. మళ్ళీ మట్ ఫోర్ట్లో కొత్తగా డబుల్ బెడ్రూమ్ కడతాను, అక్కడ కట్టండి. ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొస్తే మేము కూడా మీకు కితాబిస్తాము, మేము కూడా మీకు మంచి పాలాభిషేకాలు మేము కూడా చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అభివృద్ధి అంతంత మాత్రమే ఉందని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందంటూ 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆరోపించారు. 303 కోట్ల రూపాయల నష్టపరిహార సొమ్మును ఖర్చు చేసే ముందు ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధి కొరకు ఖర్చు చేయాలని, అంతేకాని ఇష్టానుసారంగా ఖర్చు చేయవద్దని కోరారు. నిన్న మొన్న ఏదైతే నడుస్తుందో కంటోన్మెంట్లో అది నగాలనా ఏడవాలనా అర్థమైతలేదు. ఎమ్మెల్యే గారు ఏమని వచ్చి చెప్పిండు, డెవలప్మెంట్ చేస్తా కంటోన్మెంట్ అని. ఎక్కడ డెవలప్మెంట్, ఎక్కడున్న గొంగళ్ళు అక్కడ ఉన్నాయి. అయ్యా ఎమ్మెల్యే గారు, ఏదైతే రోడ్ వైండింగ్ పోతుందో ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఒకటే నేను సూటిగా అడిగే ప్రశ్న మీడియా ద్వారా, ఏదైతే రోడ్ వైండింగ్ పోతుందో వాళ్లకు ఏం మీరు పరిష్కారం ఇస్తున్నారు, వాళ్ళకేం న్యాయం చేస్తారు? ఒక్కటి. రెండో ప్రశ్న, మీరు ఏదైతే ఫండింగ్ వచ్చిందని మీరు పాలాభిషేకాలు చేసుకుంటారు కదా, అట్లా కాదు, పబ్లిక్లో రండి. ఏం డెవలప్మెంట్ లేదు, ఎక్కడ ఉంది, ఎక్కడ ఏం చేయాలి, పబ్లిక్లో ఓపెన్గా అడిగి మీరు ఆ ఫండ్ని యూజ్ చేయాలి, మిస్యూజ్ చేయొద్దు. కొంతమంది ఉన్నారు, ఎక్కడైతే పార్కులు ఉన్నాయో కాలనీలో దాన్ని ఇనాగ్రేషన్ చేయడం కాదు. ఇప్పుడు నేను స్లమ్లో చెప్తాను, గాంధీనగర్లో ఒక టైంలో మేము డ్రైనేజ్ లైన్ పెట్టాం, ఇది వరకు అది నోచుకోలేదు, ఇంజనీర్ అడిగితేనేమో ఫండింగ్ లేదు అంటున్నాడు. అదే స్ట్రీట్ లైట్లు కానీ, పోల్లు కానీ, ఫుట్పాత్లు కానీ. ఇంకోటి, గతంలో రాజశేఖర డయం ఉన్నప్పుడు పడ్డ రోడ్లు కంటోన్మెంట్లో 15-20 సంవత్సరాలు ఇది వరకు ఎక్కడ రోడ్లు లేదు, రోడ్లు దాఖలా లేదు. చూపిమనండి. ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు కొట్లాడిండు, ఫండింగ్ లేదన్నారు. ఈ ఫండింగ్ వల్ల మేము మిస్యూజ్ చేయొద్దని మీడియా ముఖంగా మేము అడగడం ఒకటే, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి. మీరు వీళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు, వీళ్ళకి ఎంత కాంపెన్సేషన్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? అది ప్రజలకు ముంగండే పెట్టి అది న్యాయం చేయాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎలివేటెడ్ కారిడార్ నష్టపరిహార సొమ్ము 303 కోట్ల రూపాయలు జమ కావడంతో ఇది తమ విజయం అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎలివేటెడ్ కారిడార్కు బీజం వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అసలు ఎలివేటెడ్ కారిడార్ ఆలోచన రాకపోతే 303 కోట్లు ఎక్కడి నుండి వచ్చేటివి అంటూ బీఆర్ఎస్ నాయకులు ఇది తమ విజయం అంటూ తెరపైకి వచ్చారు. సమావేశంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, 2వ వార్డు అధ్యక్షుడు కుమార్, ముద్రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మన ప్రాంతం, మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.